గత 15 సంవత్సరాలుగా సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 15 సంవత్సరాల నుండి పార్ట్ టైం టీచర్లుగా పనిచేస్తున్నామని, సెక్రటరీ నిర్ణయంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తిరిగి తమను విధుల్లోకి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోషల్ వెల్ఫేర్ పార్ట్ టైం టీచర్లు వినతి పత్రాన్ని అందజేశారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల పార్ట్ టైం టీచర్స్ అందరము నిన్న సెక్రటరీ గారు అలుగురు వర్షిణి గారు మా సెక్రటరీ గారు అనుకోకుండా మా విధుల నుండి మమ్మల్ని తొలగించారు. అయితే మేము 2016-15 నుండి గత 15 సంవత్సరాల నుండి ఇందులో తాత్కాలికంగా పనిచేస్తున్నాం. ఏసీటీ, పీఈటీ, హెచ్ఎస్, సబ్జెక్ట్ టీచర్స్ అందరం గత 15 సంవత్సరాల నుండి ఇది నైట్ డ్యూటీలు, హాలిడే డ్యూటీలు అనుకోకుండా రెగ్యులర్ టీచర్తో సమానంగా పనిచేస్తూ ఇన్ని రోజులు మమ్మల్ని అక్కడ పనిచేయించుకొని మమ్మల్ని ఇప్పుడు రోడ్డున పడేసింది. అయితే ఆ సెక్రటరీ గారు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు మా ఫ్యామిలీస్, మా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఇప్పుడు మాకు ఏంటంటే మమ్మల్ని మళ్ళీ తీసుకొని మమ్మల్ని పార్ట్ టైం అనేది తీసేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో మమ్మల్ని తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి మేము వినయపూర్వకంగా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మా బాధలు సెక్రటరీ గారికి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, మేము ఇదేదో ధర్నా అని కాకుండా కోరుకుంటూ మా బాధలను అర్థం చేసుకొని మమ్మల్ని మళ్ళీ కాంట్రాక్ట్గా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటూ మేము ఈ వినయపూర్వకంగా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఎంతమంది జిల్లాలో? మా జిల్లాలో 200 మంది, ఈ జిల్లాలో 200 మంది టీచర్స్, ఏసీటీ, పీఈటీలు, హెచ్ఎస్లు అందరం, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరం 200 మందిని పనిచేస్తున్నాం గత 15 సంవత్సరాల నుండి. తెలంగాణ మొత్తం మంది 6,000 మంది, తెలంగాణ మొత్తంలో. తెలంగాణ ప్రభుత్వము, రాష్ట్రం మొత్తం గౌరవ కేసీఆర్ గారు మరి అంతకుముందు పూర్వకాలంలో గురుకులాలు ఉండే, కానీ తను వచ్చినప్పటి నుంచి ఆ ముఖ్యమంత్రి గారు మరి గురుకులాలను స్థాపించడం జరిగిన తర్వాత మా అందరినీ కూడా మరి అవుట్సోర్సింగ్ విధానం కాకుండా పార్ట్ టైం టీచర్స్గా తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్ రాసి కూడా మేము కంటిన్యూషన్ అవుతున్నాము. ఇప్పుడు అనుకోకుండా మా అందరినీ కూడా మరి రోడ్న పడివేయడం, ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. మా అందరి అసోసియేషన్ తరఫున కూడా మమ్మల్ని మళ్ళీ కూడా రిన్వైట్ చేస్తూ మరి మన సెక్రటరీ గారిని కూడా మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాము. అట్లాగే కలెక్టర్ గారు కూడా అందుకే రావడం జరిగింది. వినయపూర్వకంగా మా యొక్క పత్రాన్ని మేము అందజేస్తూ ఉన్నాము. మళ్ళీ అందరినీ విధిలోకి తీసుకోవాలని మా యొక్క డిమాండ్స్.